హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెడ్ తెలుగు ఛానల్. సో నిన్న మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేశాం కదా పాజిటివ్నెస్ మార్కెట్లో. పాజిటివ్ అనేది ఫర్ టైం బీయింగే. అండ్ నిన్న చేసినప్పుడు కూడా వీడియోలో నేను వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసినప్పుడు ఫస్ట్ లాంగ్ టర్మ్ కొంచెం చెప్పి తర్వాత షేర్ చేసిన తర్వాత ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూపించాను. అండ్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్గా ప్లే చేసిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఇదే లెవెల్స్ నేను ఇవ్వడం జరిగింది అండ్ నిఫ్టీ చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ ఒకటి మటుకి యాజ్ సింపుల్ యాజ్ దట్, ఓకే, ఈ తారీఫ్ వార్ ఇదంతా కూడా అయ్యే వరకు కూడా ఇది ఇలాగే ఉంటుంది. సో నేను చెప్పాను కదా నిన్న ఇదే సేమ్ ప్లేస్ చూపించి క్లియర్ కట్గా మనకి ఇక్కడ సెల్లింగ్ వస్తుందని చెప్పాను. ఏదన్నా దీనిపైన బౌన్స్ అయితేనే మనకి మార్కెట్ సస్టైన్ అవుద్దని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ ట్యూస్డే ఎక్స్పైరీ కదా, ఇప్పుడు మారిపోయింది కదా, థర్స్డే నుంచి ట్యూస్డేకి వచ్చేసింది ఎక్స్పైరీ, వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఏది నిఫ్టీ. సో ఇది కూడా ఒక కారణం అని ఒక స్టోరీ తీసుకొచ్చారు. బట్ వాట్ ఎవర్ ద రీజన్, ఇది సెల్లింగ్ జోన్ ఫ్రెండ్స్. ఓకే, సో సెల్లింగ్ అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ డౌన్ సైడ్ కరెక్షన్లో అప్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆబ్వియస్గా బేర్స్ అనేవాళ్ళు కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తారు. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఏరియాలో రేపు కనుక మళ్ళీ డిప్ కనుక తీసుకుంటే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ ఏరియాలో, సో మనకి రేపు పొద్దున్న బౌన్స్ బ్యాక్ అనేది షార్ప్ ఉంటుంది. అండ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది రేపు ఇంపార్టెంట్ అనమాట. మనకు వెన్స్డే క్లోజింగ్ రేపు ఇంపార్టెంట్. ఈ ఏరియాలో కనుక క్లోజ్ అయితే మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్ మూవ్ చూస్తాం. లేదు ఇదంతా కూడా జరగకుండా ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడే క్లోజ్ అయింది అనుకుందాం, అంటే ఈ ఏరియాలో క్లోజ్ అయింది అనుకుందాం, లేకపోతే ఈ ఏరియాలో క్లోజ్ అయింది అనుకుందాం. సో దెన్ దేర్ విల్ బీ ఏ డౌన్ సైడ్. ఓకే, సో ఇది ఏ రోజుకి ఆ రోజు మనం గనక మార్కెట్ని ఒక్కసారి టెక్నికల్గా చూస్తే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా ఒక ట్రెండ్ లైన్ కింద డ్రా చేసుకుని, సో ఇదిగోండి ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ కింద డ్రా చేసుకుంటే రేపు పొద్దున్న డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం. సో మళ్ళీ ఈ లోని తీసి ఇంకా కిందకి వెళ్ళిపోతాడు. నేను అది క్లియర్గా చెప్పడం జరిగింది వీడియోలో, మళ్ళీ నాకు చేయడం ఇష్టం లేదు మళ్ళీ షేర్ చేయడం. సో వాట్ ఎవర్, ఇది పక్కన పెట్టేస్తే రేపు ఈ జోన్ తీసుకుంటే మనం ఈ జోన్ తీసుకుందాం. ఇది ఫిబొనాసీ డ్రా చేద్దాం. ఫస్ట్ ఈ లాస్ట్ ఫిబొనాసీ అనమాట, ఇదిగోండి ఈ ట్రెండ్ వరకు ఫిబొనాసీ తీసుకుందాం. ఓకే, సో ఇది దాటినంత వరకు కూడా ఫ్రెండ్స్, సో డౌన్ సైడ్ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ ఎటు ఉంది, డౌన్ ఉంది క్లియర్గా. ఇదంతా కూడా పెద్ద క్యాండిల్, ఏది బేర్ క్యాండిల్ ఇదంతా. సో ఎన్ని డేస్, 1 వీక్ పైనే అనుకుంటా మోస్ట్లీ. ఓకేనా, సో ఆల్మోస్ట్ లైక్ 2 వీక్స్ బేర్ క్యాండిల్ వెయిట్ చేస్తుంది ఇక్కడ మనం. ఓకే, అందుట్లోకి మనము 50% లేదా 45% వరకు వెళ్ళడం జరిగింది ఇక్కడ ఏరియాకి. సో ఇప్పుడు ఈ జోన్లో ఏదైతే ఉందో నేను ఫిబొనాసీ డ్రా చేశాను కదా, సో ఫిబొనాసీ డ్రా చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఓన్లీ ఈ పాయింట్నే చూస్తాం, ఏది లాస్ట్ రఫ్లీ 12:30 నుంచి 3:30 క్లోజింగ్ వరకే చూస్తున్నాం. సో ఈ ఏరియాని ఒక్కదాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ ఏరియాలో మనకి ఇదిగోండి ప్రైస్ ఈ 2 ఏరియాలు అనమాట, 50%, 38.2%, అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా 24,666. సో ఈ జోన్కి వెళ్ళన్నా రియాక్ట్ అయిపోయి కిందకు వచ్చేస్తాడు, లేదు అంటే 61 అయితే రెస్పెక్ట్ చేయడు రేపు పొద్దున్న. సో ఇమీడియట్గా 50కి కూడా వెళ్ళిపోతాడు. సో ఇలా కనుక ప్రైస్ కనుక మూవ్ అయ్యి కింద బ్రేక్ అవ్వాలి, ఈ ఏరియాని తీసేస్తే, సో అది నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ సైడ్. ఆ డౌన్ సైడ్ ఎక్కడి వరకు అంటే ఇదిగోండి ఈ లో తీసేయడం జరుగుతుంది. అంటే ఏ లో 24,420, 24,440 ఏరియాని తీసేయడం జరుగుతుంది అనమాట. నేను చెప్పి ఇదిగోండి ఈ ఏరియా. ఓకే, సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే రేంజ్లో ఉంది, ట్రెండ్ లేదు. కానీ ట్రెండ్ అంటే ప్రాపర్గా చెప్పాలంటే ఏ బౌన్స్ అయినా కూడా షార్ట్ చేయడమే, అంటే సెల్ ఆన్ రైజ్ అనమాట. ఓన్లీ సెల్ ఆన్ రైజ్ ఎప్పుడు పోతుంది అంటే రేపు ఈ ఏదైతే టాప్ 24,756 రేపు ఎలాగ తీసేస్తాడు అనుకుంటున్నాను, చూద్దాం. ఎందుకంటే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ట్రాప్ చేశాడు కదా క్లియర్గా. ఇది రేపు రెసిస్టెన్స్ ఫ్రెండ్స్, ఇదే రెసిస్టెన్స్, కిందవన్నీ రెసిస్టెన్స్లు కాదు నా దృష్టిలో. సో ఈ ఏరియాలో ఎప్పుడైతే మనము స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ చూస్తామో అప్పుడే మళ్ళీ ప్రైస్ అనేది మనకి తీసుకొస్తారు కిందకి. ట్రాప్ చేయాలనుకుంటే మట్టికి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని కూడా తీసుకెళ్ళిపోయి ఒకసారి
అంటే ఇదిగోండి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, అది కూడా తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి ప్రైస్ అనేది ఇలా తీసుకెళ్ళిపోతారు ఫస్ట్ ఒకసారి. అంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు కూడా. ఓకే, ఎందుకంటే ఎక్స్పైరీ కదా, ఈ ఎక్స్పైరీలో షార్ట్ చేసిన వాళ్ళు అందరినీ తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళిపోయి మళ్ళీ మనకి ప్రైస్ అనేది క్లోజింగ్కి ఎక్కడ పెడతాడని మనకు తెలియదు. బట్ మోస్ట్లీ ఇలాగా జరగడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్కి ఆల్రెడీ ఒకసారి టచ్ అయిపోయింది. సో రేపు రెస్పెక్ట్ చేస్తాడని నేను అంతగా అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది 15 minutes టైం ఫ్రేమ్ చూపించేది, డైలీ కాదు. ఓకే, సో అది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే సేమ్. అసలు ఈవేళ బ్యాంక్ నిఫ్టీ ఒక టైంలో అనుకున్న లెవెల్స్ వచ్చేసినాయి అనుకున్నాము, బట్ సడన్గా ఏం జరిగిందో తెలీదు. 130 నుంచి ఆ హాఫ్ అన్ అవర్లో మొత్తం మార్కెట్లో స్టాక్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ ఇదిగోండి ఇదే పరిస్థితి. సో లిటరల్గా 400 points అనేది బ్యాంక్ నిఫ్టీ కిందకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో 1 day వేవ్ లాగా తయారైందనమాట నిన్న. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా ఇది. సో రేపు పొద్దున ఇది సపోర్ట్ చేస్తే ఓకే, లేదంటే మొన్న మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. ఇదిగోండి డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ చూపిస్తే మీకే అర్థమైపోతుంది. ఇదిగోండి ప్రజెంట్ ప్రైస్ ఎలా ఉంది. ఓకే, సో ఇక్కడ గ్యాప్ ఉంది, ఇదేం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. సో మధ్యలో ఏంటంటే బౌన్స్ బ్యాక్లో ఈ జిఎస్టీలని, లేకపోతే ఇప్పుడు ఎస్సీఓ మీట్ జరుగుతుంది కదా పుటిన్ మోడీ జీపింగ్కి, సో దాని వలన కానీ వాట్ నాట్, ఆటో సెక్టర్ బాగుందని కొంతమంది, లేకపోతే ఎఫ్ఎంసీజీ బాగుందని కొంతమంది, లేదా సెమీ కండక్టర్ బిజినెస్ బాగుందని కొంతమంది, లేదా కొంచెం ఎనర్జీ సెక్టర్ అని చెప్పి. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. బట్ అల్టిమేట్గా ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక చిన్న స్మాల్ షార్ట్ టర్మ్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి ఇది. సో ఈ కరెక్షన్ అనేది ఎంత డీప్గా వస్తాడు అనేది మనకు తెలియదు. ఓకే, సో వీ హ్యావ్ టు సీ దట్. సో ఈ టైంలో మనము లాంగ్స్కి వెళ్ళటం కన్నా కూడా ఏదైనా బౌన్స్ బ్యాక్ అయితే ఏదో షార్ట్ చేయాలి, లేదా ప్రాపర్ డిప్ కోసం వెయిట్ చేసి తీసుకోవడం బెటర్. అంటే డిప్ అంటే 51,129, 51,950. బట్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పేది అంతా కంప్లీట్గా రాంగ్ అయిపోతుంది. ఎందుకు అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్, రేపు పొద్దున్న మార్నింగ్ ఒక న్యూస్ వస్తుంది, ఆ న్యూస్ మీదే మార్కెట్ వెళ్తుంది. సో టెక్నికల్ అనాలిసిస్ మొత్తం దొబ్బుతుంది అనమాట. నేను మీకు లాస్ట్ 2 days బ్యాక్ కూడా అదే చెప్పడం జరిగింది. ప్రజెంట్ మార్కెట్ని డ్రైవ్ చేసేది న్యూస్, బట్ సేమ్ ప్యారల్గా చూస్తే టెక్నికల్స్ కూడా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నాయి. బట్ అది ఎంతవరకు అంటే ఒక లెవెల్ వరకే. ఇవన్నీ నేను డ్రా చేస్తాను, అందు గురించి మళ్ళీ చూపించట్లా. నేనైతే ఏదైతే షేర్ చేస్తున్నానో సేమ్ ఎగ్జాక్ట్గానే లెవెల్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. సో ఏమీ డిఫరెంట్గా ఏమీ చేయను. ఓకే, కొంచెం ఏంటంటే మనం ఇన్స్టెంట్గా తీసుకుని కాల్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కొంచెం ఉంటాయి అంత తప్ప. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎనీ టేక్ ఆఫ్, ఇదిగోండి ఈ లెవెల్ తీసేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఖచ్చితంగా తీసేస్తాడు. 52,000. అబ్బో, మనకి ఒకవేళ ఇది కనుక తీస్తే ఫ్రెండ్స్ కొంచెం డీప్ కరెక్షన్ ఉంటుంది ఒక సింగిల్ డేలో. అది అయిన తర్వాత కూడా ఆగుతాడా అంటే నాకు తెలిసి డౌటే. సో ఓవరాల్గా 51,200 నియర్ టైం కరెక్షన్ ఫినిష్ అవ్వాలనుకుంటే, అయిపోవాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో, ఇదిగోండి ఇది మొన్న ఆల్రెడీ డ్రా చేశాను కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఏదన్నా బౌన్స్ అయినా కూడా మళ్ళీ ఇదిగోండి ఈ ఏరియా జోన్కి వెళ్తాడు, మళ్ళీ డ్రాప్, మళ్ళీ కొంచెం సేపు బౌన్స్ అవుతారు, మళ్ళీ డ్రాప్. సో ఒక ఛానల్ అనేది ఫాలో అవుతున్నాడు, కానీ ఒక్కొక్కసారి ఇలాంటి ఛానల్ని కూడా బ్రేక్ చేసి డైరెక్ట్ ఫాల్ ఉంటుంది. బౌన్స్ బ్యాక్ ఫాల్, బౌన్స్ బ్యాక్ ఫాల్, ఇదే ఫాలో అవుతాడనేది రూల్ లేదు. సో దీనికి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. ఇన్ కేస్ ఫైన్ ఏదైనా పాజిటివ్ న్యూస్లు వచ్చేసినాయి అనుకుందాం, దట్స్ గుడ్. ఎక్కువ షార్ట్స్ ఉన్నాయి అనుకోండి సిస్టంలో, ఇదిగోండి ఇలాంటివే చేస్తారు, షార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఛానల్ టెక్నికల్గా ట్రెండ్ లైన్స్ ఇవన్నీ డ్రా చేసుకుని ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.